దుర్మార్గుడు. దానికి తోడు అమంగళులైన ప్రధానులు తోడైనారు. అవివేకం ప్రబలి దుష్టబుద్ధి కల్లోలమై తాండవిస్తున్నది. ఒకడికి చేతులతో నోరు కొట్టుకునే కోరిక కలగగానే పాల్గొన మాసం ప్రవేశించినట్లు, జారునికి శ్రీరాజ్యానికి వెళ్ళడానికి అవకాశం వచ్చినట్లు, నిరంతరం చాడీలు చెప్పే దొంగకు రాజు ఒత్తాసు పలికినట్లు, మదిర సేవించే వానికి మద్యపాన సరోవరం లభించినట్లు దుర్మతులంతా రావణ్ణి పరివేష్టించారు. నీకు దొరికిన ప్రధానులను చూస్తే తోడేలు ఇంట్లో కుక్క పెత్తనం చేసినట్లుంది. నీకు చావు దగ్గర పడింది కాబట్టే సీతను తెచ్చావు. అయోధ్యాపతి ప్రతాపానికి బలి అయ్యే వేళ నీకు ఆసన్నమైంది. రావణుడు చెయ్యరాని పని చేస్తున్నాడని తల్లి ప్రేరేపించి పంపినందువల్ల వచ్చాను. నీకు నా మాటలు మనసుకు హత్తుకుంటాయని చెబుతున్నాను. కానీ విధి బలీయమైనది. జరిగేది జరగక మానదు. నీవు ఉన్మాదివి. నా మాటలు రుచించవు. సీతమ్మ తల్లి నువ్వు పంపివేయకపోతే కులక్షయం తప్పదు అని అన్నారు విభీషణుల వారు. ఆ మాటలు విని రావణుడు క్రోధాయమానుడై కత్తి దూసి ఆవేశంతో విభీషణుని పైకి ఉరికాడు. విభీషణుడు పరమభక్తుడు. ఆయనకు రక్ష ఆ రఘునందనులే. రావణుడు చెయ్యి పైకెత్తగానే కత్తి నేలపై పడింది. తిరిగి రావణుడు వచ్చేంతలో ఇంద్రజిత్తు రావణుని అడ్డగించాడు. కానీ రావణుడు ఎడమ కాలు విసరగానే అది విభీషణునికి తగిలింది. విభీషణుడు కేవలం శాంతమూర్తి, మత్సర భేద భావరహితులు. తిరిగి రావణునితో రఘునాథుని స్నేహం ఎందుకు చెయ్యవని అడిగారు. విభీషణుడు పూర్ణ క్షమాశీలుడు. ఇది ఎలా ఉందంటే గాంధీ తాతని లాస్ట్లో ఒక గన్నుతో పేల్చినప్పుడు హే రామ్ అన్నట్లు, అలాగే మన జీసస్ని మేకులతో సిలువ చేసినప్పుడు వాళ్ళెవ్వరికీ ఏం తెలియదు, రక్షించు దేవుడా అన్నట్లు విభీషణుల వారు అంత చేసినా కూడా మళ్ళీ రావణునితో అనటం అలాగే అనిపిస్తోంది. విభీషణుడు పూర్ణ క్షమాశీలుడు అని రాక్షస గణాలన్నీ వినుతించాయి. ఆ సమయంలో తల్లి కైకసి వచ్చి విభీషణునికి హితం బోధించింది. నువ్వు లేచి వెంటనే రఘునాథుని శరణు వేడు. అతడు శరణాగతులకు వజ్రపంజరం వంటివారు. భవ్య వ్యధలన్నీ హరింపజేస్తారు. నీవు నా కడుపున పుట్టావు కాబట్టి నన్ను ఉద్ధరించు. త్రికరణ శుద్ధిగా ఐహిక విషయాలన్నీ వదిలిపెట్టి జానకీనాథుని శరణు కోరు. రావణుడు వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. నీవు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరు బలవంతంగా విషాన్ని భక్షిస్తారో వారి చెంత విఘ్నులు చేరరు. నీవు రఘుపతి స్నేహం చేస్తే నీకు కల్పాంతంలో కూడా నాశనం ఉండదు అన్న తల్లి హితవు విని విభీషణ వారు తల్లికి సాష్టాంగ నమస్కారం చేసి రావణునితో నేను శ్రీరాముని శరణు జొచ్చుతున్నాను. నీవు పెద్దన్నవు కనుక మరలా నిన్ను అనుమతి అడుగుతున్నాను అంటూ త్వరగా తన నలుగురు ప్రధానులతో విభీషణుడు ఆకాశానికి ఎగిరాడు. శరీరాన్ని వదిలి పంచ ప్రాణాలు ఒక్కసారిగా వెళ్ళిపోయినట్లు 5గురు ఆకాశానికి ఎగిరిపోయారు. కల్పాంతంలో పంచమహాభూతాలు స్వస్వరూపంలో కలిసిపోయినట్లు 5గురు జానకీనాథుని శరణుజొచ్చారు. శ్రీరామ విజయ గ్రంథం సుందరం సుందరం సుందరం. అది కేవలం రామేశ్వరం. దీని కొరకు కావళ్లతో భక్తి నింపుకొని సద్భక్తులు పరుపులెత్తుతారు. భక్తి భావమే ప్రయాగగా, ప్రేమే ఉదకంగా ఎవరైతే ఆ రామేశ్వరునికి అభిషేకం చేస్తారో, భక్తి భావమే ప్రయాగగా,
ప్రేమే ఉదకంగా ఎవరైతే అభిషేకం చేస్తారో వారి మనోరథాలను సత్యపాలకులు అయోధ్య నాయకులైన శ్రీరామచంద్రులు సంపూర్ణంగా నెరవేరుస్తారు. అయోధ్యాధీశ బ్రహ్మానంద శ్రీధర వరద వేదవంద్య, నీవు అజ్ఞానాన్ని రూపు మాపి శాశ్వత పదాన్ని అందిస్తావు. స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడింది. సదాచతురులైన పండితులు ఆలకిస్తారు. శ్రీ సీతారామచంద్రార్పణమస్తు. శ్రీ సాయినాథార్పణమస్తు. 22వ అధ్యాయం. మధురం మధురం మధురం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. అందరం చల్లగా సుఖంగా సంతోషాలతో ఆనందంగా ప్రశాంతంగా ఆయురారోగ్యాలతో ధైర్యంగా ఉండేలాగా ఆ సాయినాథుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.